ఇస్తూ ఉన్నాను. నిన్నటి దినాన మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక 3 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, విశ్వాసి యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి అని. దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే పరిశుద్ధ పరచబడుట దేవుని యొక్క చిత్తం. సో పరిశుద్ధ జీవితం విశ్వాసులకు దేవుని యొక్క చిత్తం. రెండవదిగా మనం ఏం తెలుసుకున్నామంటే, ఈ పరిశుద్ధ జీవితం ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఇక మూడవది మనం ఏమని ధ్యానం చేస్తామంటే, పరిశుద్ధ జీవితం అనేది ఏవో కొన్ని ఆధ్యాత్మిక అనుభవాల మీద ఆధారపడి ఉండదు. అది యేసుక్రీస్తుని ఆధారంగా చేసుకొని జీవించే జీవితానికే సాధ్యము అని కూడా మనం నిన్న చెప్పుకున్నాం. కొంతమంది కొన్ని అనుభవాలు చెబుతూ ఉంటారు. నేను దర్శనం చూశాను, నేను కలలు చూశాను, నేను ఫలానా చోటికి వెళ్ళినప్పుడు నాకు ఇలా జరిగింది అని. ఆ అనుభవాలు మంచివే, కానీ పరిశుద్ధ జీవితం దాని వలన రాదు. పరిశుద్ధ జీవితం అనేది మనం దేవునికి విధేయత చూపించడం వలన వస్తుంది అనే సంగతిని చాలా క్లియర్గా నిన్నటి దినాన మాట్లాడుకున్నాం. ఈరోజు ఇదే విషయాన్ని గురించి మరికొంచెం ముందుకు వెళ్ళి మరో వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనాలు కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ శిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నటువంటి మనకు ఆ వెలుగులో ఈ వాక్య భాగం ఎంతైనా అవసరం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక అన్నప్పుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ పత్రిక వ్రాశాడు. ఈ పత్రికను వారికి వ్రాస్తూ కొన్ని సంగతులు చెప్పాడు. అదేంటంటే, దేవుడు నీ జీవితంలో పని చేస్తూ ఉన్నాడు గనుక నీ రక్షణలో నువ్వు కొనసాగు అని చెప్పాడు. ఆ 12, 13 వచనాల్లో మనం చూసేది అదే. 13వ వచనంలో దేవుడు విశ్వాసి యొక్క జీవితంలో చేసేటువంటి పనిని గురించి వ్రాయబడింది. 12వ వచనంలో మనం చేయాల్సినటువంటి పనిని గురించి వ్రాయబడింది. కనుక పరిశుద్ధ జీవితం మన యొక్క జీవితంలో అది కలుగుతూ ఉండాలి అంటే, లేక పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియ విశ్వాసి యొక్క జీవితంలో జరగటానికి ఇవి రెండూ అవసరం. దేవుడు పని చేయాలి, మనము కూడా పని చేయాలి. దేవుడు పని చేయాలి, మనము కూడా పని చేయాలి. మనము పని చేసినందువలన పరిశుద్ధతను మనము సంపాదించుకోలేము. దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి మనం చేసేటువంటి పని ఫలిస్తుంది. దేవుడే గనక పని చెయ్యకపోతే మనం ఎంత ప్రయత్నించినా పరిశుద్ధత మనం స్వతంత్రించుకోలేం. దేవుడే కార్యం చేయాలి. అందుకే యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఏమని మాట్లాడతాడంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. కాబట్టి క్రీస్తుతో మనకున్న సంబంధాన్ని బట్టి, లేక దేవుడు మన జీవితంలో పనిచేసిన దానిని బట్టే ఈ పరిశుద్ధ జీవితం అనేది విశ్వాసికి కలుగుతుంది. ఆ విషయాన్ని మనం ఈ వచనాలలో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఫిలిప్పీ విశ్వాసులను 3 మాటలతో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా
మొదటిది ఏంటంటే, నా ప్రియులారా అన్నాడు. పౌలు వీరితో మాట్లాడుతూ నా ప్రియులారా, పౌలు వీరిని తనకిష్టమైనటువంటి వారిగా, తాను ప్రేమించినటువంటి వారిగా సంబోధిస్తూ ఉన్నాడు. అనగా దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారి యొక్క జీవితంలో ఈ కార్యం నెరవేర్చబడటానికి ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు మనం ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాడికి నేనంటే ఇష్టం లేదు అని అనుకుంటాడు. కానీ నిజానికి ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారికే మనం ఏవైనా సరే చెబుతాం. సో అందుచేత ఇక్కడ పౌలు కూడా ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఉన్నప్పుడు నా ప్రియులారా అని మాట్లాడుతూ ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను గనుకనే ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, పరిశుద్ధతను గూర్చినటువంటి సంగతి. రెండో మాట ఏం చెప్పాడంటే, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, అంటే మీరు విధేయులుగా జీవిస్తూ ఉన్నారు. విధేయులుగా జీవిస్తూ ఉన్నారు, మీరు తప్పిపోలేదు, మార్గంలో చక్కగానే నడుచుకుంటున్నారు. మీరు నడుచుకుంటూ ఉన్నారు గనక ఇంకా మీ జీవితంలో మీరు ఎలా నడుచుకోవాలో నేను మీకు చెబుతున్నాను అంటాడన్నమాట. తర్వాత మూడో మాట ఏంటి అంటే, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును అనేటువంటి మాట. అంటే నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను మీతో లేనప్పుడు కూడా మీరు విశ్వాసంలో కొనసాగాలి అన్నాడు. అంటే మనుష్యులు చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనుష్యులు నిన్నెవ్వరూ గమనించినప్పుడు కూడా నువ్వు విశ్వాసిగానే కొనసాగాలి అనేది ఇందులో ఉన్నటువంటి సత్యం. సో ఈ మూడు మాటలు చెప్పిన తర్వాత దేవుడు ఎలా పనిచేస్తూ ఉన్నాడు, మనం ఎలా పని చేయాలి అనే సంగతులను గురించి మాట్లాడాడు. మొట్టమొదట మనం 13వ వచనాన్ని ధ్యానం చేసి ఆ తర్వాత 12వ వచనంలోనికి వద్దాం. 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. కార్యసిద్ధి కలుగజేయుట అంటే దేవుడు పని చేస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఎవరు పని చేస్తూ ఉన్నారు అంటే దేవుడు పని చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు పని చేస్తూ ఉన్నాడు. అసలు ఈ మాటే మనం గనక గ్రహిస్తే అందులో మనం నిజంగా సంతోషిస్తాం. ఉదాహరణకి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచు ఉన్నాడు. సెలవిచ్చిన వాడెవడు? సెలవిచ్చిన వారెవరు? దేవుడు ఆ దేవుని గురించి ఎలాంటి మాటలు వినియోగించాడో చూడండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అని 4 రకాలైనటువంటి మాటలు వినియోగించాడు. ఈ 4 మాటలు కూడా దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేసేటువంటి మాటలు. ఇంత గొప్ప దేవుడు ఏమి సెలవిస్తూ ఉన్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. నేను మహోన్నతమైన స్థలాలలో నివసిస్తాను, పరిశుద్ధమైన స్థలాలలో నివసిస్తాను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచూ ఉన్నాను. ఇది అద్భుతమైనటువంటి మాట అన్నమాట. దేవుడు మనలో పని చేయటానికి
ఒక రిప్రజెంటేటివ్ని పంపించడం లేదు, నువ్వు వెళ్ళి పని చేసిరా అంటలేదు. లేక దేవుడు ఈ పనిని ఒక దూతకు అప్పగించలేదు. దేవుడు ఈ పనిని ఎవరో ఒక సేవకునికి అప్పగించలేదు. సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలియజేస్తున్నాడు అంతే తప్ప సేవకుడు ఏ వ్యక్తిని కూడా పరిశుద్ధునిగా మార్చలేడు. బట్ దేవుడు నీలో పనిచేస్తున్నాడు. ఆ దేవుడు సామాన్యమైన వాడు కాడు, ఆయన మహోన్నతుడు. ఆయన అంతగా మన వరకు వంగి మన యొక్క జీవితంలోనికి ప్రవేశించి ఆయన మన జీవితంలో ఇలాంటి కార్యాన్ని జరిగించడానికి పూనుకోవటమే మనకి గొప్ప ఆశీర్వాదం. ఈ సిలువ మనకు అదే తెలియజేస్తుంది. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, అసలు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చేసాడు. మన వంటి వాడైపోయాడు, మనవలే జీవించాడు, మనలాంటి శరీరాన్ని ధరించుకొని మన యొక్క యాతనలన్నీ ఆయన గ్రహించాడు. ఆయన మనకు సహాయం చేయటానికి సమర్థుడు. ఆయన మన జీవితంలో పనిచేస్తాడు. మన స్వభావం ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన యొక్క హృదయ స్థితి ఏంటో ఎరిగినటువంటి వాడు మన యొక్క జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. సో ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. దేవుడు మనలో పనిచేస్తూ ఉన్నాడు. ఇంకొకటి, దేవుడు బయట ఎక్కడో ఉండి పని చేయట్లేదు, ఆయన మనలోనికి వచ్చి పనిచేస్తున్నాడు. ఆయనే స్వయంగా ఆ పని చేస్తూ పూనుకున్నాడు అన్నమాట. ఆ పని చేయటానికి పూనుకున్నాడు. అది ఇక్కడ అద్భుతమైనటువంటి విషయంగా మనం గమనిస్తున్నాం. సో దేవుడు మీలో కార్యసిద్ధి కలుగజేస్తూ ఉన్నాడు. దేని కొరకు అని అంటే తన దయా సంకల్పము నెరవేరుటకై. మన విషయంలో దేవుడు ఏదైతే సంకల్పించాడో, లేక మన విషయంలో దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ పరిశుద్ధత మన యొక్క జీవితంలో తన సంకల్పానుసారంగా జరగటానికి ఆయన పనిచేస్తున్నాడంట. అంటే ఇక్కడ దేవుడు మన జీవితంలో పనిచేసినప్పుడు ఎవరి సంకల్పం నెరవేరుతుంది? మన సంకల్పమా, దేవుని సంకల్పమా? దేవుని సంకల్పమే. నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతమైనవి, నా తలంపులు మీ తలంపుల కంటే ఎంతో ఎత్తైనవి. మీ ఎడల నాకున్నటువంటి తలంపులు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు ఏడుస్తామంటే మనం అనుకున్నది నెరవేరటం లేదని. కానీ దేవుడు చేయదలచిన దానికి, దేవుడు ఏదైతే సంకల్పించాడో దానికి విధేయత చూపిస్తే అప్పుడు మన యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. కాబట్టి నా ఆలోచన నెరవేర్చుకోవటానికి నేను దేవుని యొక్క సన్నిధిలో పట్టుపట్టకూడదు. దేవుని ఆలోచన నెరవేర్చబడటానికి నేను సంపూర్ణమైన విధేయత కలిగి ఉండాలి. దేవుడు పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు ఆయనే స్వయంగా పని చేస్తున్నాడు. ఆయన తన సంకల్పం చొప్పున పని చేస్తూ ఉన్నాడు. ఇంకా గమనిస్తే ఇదే మాటను ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఫర్ హిస్ గుడ్ ప్లెజర్ అని ఉంటుంది. ఆయనకు సంతోషం కలిగే రీతిగా. దేవుడు ఈ సృష్టి యావత్తుని కూడా సృష్టించినప్పుడు ఒక్కొక్కటి చేసిన తర్వాత అంట దేవుడు అది మంచిదై ఉన్నట్టు చూచెను. ప్రతిదీ తయారు చేసిన తర్వాత, ప్రతి దానిని సృష్టించిన తరువాత దాని వైపు ఒక్కసారి చూసి ఇది మంచిదైనట్టు దేవుడు చూసెను. అంటే హీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ హిస్ వర్క్.
ఆయనకు సంతృప్తి కలిగింది. దేవునికి సంతృప్తి కలిగింది అంటే ఇంకా అంతకు మించినటువంటి పర్ఫెక్షన్ ఇంక ఉండదన్నమాట. కాబట్టి దేవుడు ఇప్పుడు మన జీవితంలో తన దయా సంకల్పము చొప్పున పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయనకు హృదయములో ఆ పని వలన సంతోషం కలగాల. అంతటి పర్ఫెక్షన్‌లోనికి దేవుడు మనల్ని నడిపించటానికి సంకల్పించాడన్నమాట. అందుకే మనం నేను చదివినటువంటి తెస్సలోనికయ పత్రికలో చూడండి 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం గదా! అందులో ఒక మాట ఉంటది 2వ వచనంలో. కాగా మీరెలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో, మీరు ఎలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో అనే మాట. అంటే మన యొక్క ప్రవర్తన దేవునికి సంతోషం కలిగించాలి. లేక దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ప్రవర్తన మనలోనికి వచ్చినట్లు దేవుడు తన దయా సంకల్పము చొప్పున మన యొక్క హృదయములో ఆయన పని చేస్తూ ఉన్నాడు. అదే ఆయన యొక్క దయా సంకల్పం. ఆ గొప్ప స్థాయికి దేవుడు మనల్ని నడిపించటానికి పూనుకున్నాడు. కాబట్టి ఆయన తన యొక్క శక్తియుక్తులన్నిటినీ కూడా మన కోసం వినియోగిస్తున్నాడంట. మన ఎఫెసీ పత్రిక ధ్యానించినప్పుడు ఆ సంగతిని మనం చూసాం కూడా, చదువుకున్నాం. మొదటి అధ్యాయంలో, ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయంలో 17 నుండి 19 వరకు వచనాలు కలిపే ఉన్నాయి. అందులో దేవుడు మన నిమిత్తం వినియోగపరిచిన బలాతిశయాన్ని గురించి మాట్లాడతాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అనగా మీరు రక్షించబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని ఆ మిగిలినటువంటి మాటలు చెప్తున్నాడు అన్నమాట. అంటే దేవుడు తన పనిని జరిగించుతూ ఉన్నప్పుడు ఏదో చేద్దాంలే అన్నట్టుగా చేయటం లేదంట. ఆయనకు ఒక డెఫినెట్ గోల్ ఉంది, ఒక క్రమమైనటువంటి పద్ధతి ఉంది. దానికోసం ఆయన తన యొక్క శక్తి యావత్తుని, తన బలం యావత్తుని వినియోగించి మనలను తాను అనుకున్నటువంటి రూపానికి తీసుకురావటానికి ఆయన నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడు అన్నమాట. ఇది దేవుడు చేస్తూ ఉన్నటువంటి పని. దానినే చెప్పాడు ఇక్కడ. ఈ పని వలన ఏం జరుగుద్దంటే 2 కార్యాలు జరుగుతాయంట. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును దేవుడు ఈ పని చేస్తున్నాడు అన్నాడు. అంటే అప్పుడు ఇచ్చయించుట అంటే, ఇచ్చ అంటే కోరిక. నువ్వు ఏం కోరుకోవాలో, ఎలాంటి ఆశలు కలిగి ఉండాలో అది నీకు అర్థమవుతుంది. ఒకటి. రెండోది, కార్యసిద్ధి కలుగు చేయటం అంటే నువ్వు ఎలాంటి పనులు చేయాలో, ఎటువంటి కార్యాలు తలపెట్టాలో, లేక ఎటువంటి ప్రవర్తన కలిగి జీవించాలో, ఏ నాణ్యమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలో అనే సంగతిని గురించి మనకి పూర్తిగా అర్థమయ్యేలాగా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు మన జీవితాన్ని ఆయన జీవించటం లేదు, కానీ ఆయన సంకల్పం ప్రకారంగా మనం జీవించటానికి ఆయన మనలను తన యొక్క బలం చేత నింపుతూ ఉన్నాడు అన్నమాట. అది. సో ఈ బలం నిరంతరాయంగా ఆయన దగ్గర నుంచి మనలోనికి ఫ్లో అవ్వాలంటే ఖచ్చితంగా ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే ఈ పరిశుద్ధత అనేది సాధ్యమవుతుందన్న. పరిశుద్ధత అనేది
సాధ్యమవుతుంది. సో, ఈ విధంగా దేవుడు మన జీవితంలో పని చేస్తూ ఉండగా, మనం చేయాల్సినటువంటి పనేంటి? అది కూడా ఒకసారి చూసి మనం ముగించుకుందాం. 12వ వచనంలో ఆ సంగతిని గురించి మాట్లాడాడు. 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును ఏం చేయాలంటే, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఈ మాట అందరూ చెప్పండి. భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి నువ్వు కొనసాగు, ఆపొద్దు. రక్షణలో కొనసాగు అనగా దేవుడు నీకిచ్చినటువంటి రక్షణానుభవాన్ని నీవు ఒక మూలన పడేయొద్దు, దానిని ఉపయోగించు. నువ్వు రక్షింపబడిన వాడవు అనే సంగతిని నీ మనస్సులో ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని ప్రవర్తించు అని అర్థం. దీని గురించి ఇంకా ఏం మాట్లాడంటే, నీ స్వంత రక్షణ అన్నాడు. ఇట్ ఈజ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. నీ యొక్క తల్లిదండ్రుల రక్షణ మీద ఆధారపడి నువ్వు జీవించొద్దు. నీ రక్షణ నీదే. కనుక ఎవరో కొంతమంది ప్రార్థనా గుంపు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నాకేం పర్వాలేదు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నాకు అన్నీ చేస్తాడు అని అనుకొని నువ్వు జీవించొద్దు. నీ స్వంత రక్షణను నువ్వు కొనసాగించు. నీ సొంత రక్షణ కొనసాగించు. నీ స్వంత రక్షణ అన్నప్పుడు నీకు వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధంలో నువ్వు కొనసాగు అని అర్థం అన్నమాట. నీకు వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి సంబంధంలో నువ్వు కొనసాగాల. పరిశుద్ధ జీవితం అంతవరకు సాధ్యం కాదు. ఆ సంబంధం ఎప్పుడైతే విడిపోతుందో అప్పుడు పరిశుద్ధ జీవితం కూడా విడిపోతుంది. అయితే ఈ యొక్క రక్షణలో కొనసాగండి అని చెప్పినప్పుడు 2 మాటలు వినియోగించాడు. ఒకటి ఏంటంటే భయముతోనూ, రెండోది వణకుతోనూ. ఇదేంటి? ఒకవేళ చెబితే ఎలా చెప్పాలంటే, మీరు రక్షించబడ్డారు గనక మీరు సంతోషంగా కొనసాగండి అని చెప్పాలా? ధైర్యంగా కొనసాగండి అని చెప్పాలా? కానీ భయముతోనూ వణకుతోనూ అంటున్నాడు. రక్షణ మనకి సంతోషాన్ని ఇస్తుంది. రక్షణ మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనలో పని చేస్తూ ఉన్నాడు. ఆయన మనలో పని చేస్తూ ఉన్నాడు కనుక ఈ రక్షణను భయముతోనూ వణకుతోనూ మనం కొనసాగించటం అంటే ఏంటి అనే సంగతిని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. భయము, వణకు, ఈ విషయాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇది దేవుడు మనలను ఒకవేళ పరిశుద్ధంగా జీవించకపోతే నరకంలో పడేస్తాడేమో అనేటువంటి భయం కానే కాదు ఇది. నువ్వు రక్షించబడ్డావా? నువ్వు నిజంగా యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించావా? అలాగైతే నీకు ఇటువంటి భయం అవసరం లేదు. దేవుడు నన్ను మరలా నరకానికి పంపించేస్తాడేమో, నా రక్షణను నేను కోల్పోతానేమో అనేటువంటి భయం అవసరం లేదు. కానీ నువ్వు నిజంగా రక్షింపబడిన వాడవైతే నీ యొక్క రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుడి అని చెప్పినటువంటి ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహిస్తే అప్పుడు అదేంటో మనకి అర్థమవుతుంది. దీన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మన వైపు నుంచి, మన పాయింట్ ఆఫ్ వ్యూలో, మన వైపు నుండి. మరొకటి, దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి మన వైపు నుంచి మనం ఆలోచించటం. అంటే ఏంటంటే మనకు ఒక భయం ఉండాల. భయం ఏంటంటే మనము మనలోనే
ఒక బలహీనత కలిగి ఉన్నాం. మనలోనే ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ఏంటంటే ప్రాచీన స్వభావం. మన యొక్క బలహీనత, విశ్వాసి యొక్క బలహీనత ఏంటంటే ప్రాచీన స్వభావం, లేక ప్రాచీన పురుషుడు, లేక గతంలో మనకున్నటువంటి ఆ స్వభావము నవీన స్వభావముతో విభేదిస్తూ ఉంటుంది మాటి మాటికి. ఈ ప్రాచీన స్వభావం ఏం చేస్తుందంటే మనలను పాపం వైపుకి చాలా సులువుగా దిగిపోయేలాగానే చేస్తుంది. కొన్ని కొన్ని చోట్ల మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా వెళ్ళండి, ఇది ప్రమాదకరమైనటువంటి మలుపు అని ఒక హెచ్చరిక ఉంటుంది అన్నమాట. రోడ్డు బాగుంటుంది, అది ప్రమాదకరమైనటువంటి మలుపు. ఎందుకంటే అవతల వైపు నుంచి ఏమొస్తుందో అది మీకు తెలియదు. కాబట్టి కొంచెం నెమ్మదిగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి అని హెచ్చరిక ఉంటుంది అన్నమాట. దానికి ప్రమాదకరమైన మలుపు అని అనగానే మనం ఏదో టెన్షన్ పెట్టేసుకొని గుండె దడ తెచ్చేసుకొని పానిక్ అయిపోవలసినటువంటి పని లేదు. కానీ భయం ఏంటంటే ఏమో ఎటువంటిది వస్తుందో అని భయంతో, అనగా జాగ్రత్తతో కూడినటువంటి భయం. అది కొంచెం జాగ్రత్తగా వెళ్తామన్నమాట. ఇప్పుడు బయట మలుపు ఉండడం కాదు, ఇప్పుడు ఆ బలహీనత మన లోపలే ఉంది. మనం రక్షించబడినటువంటి వారమే, కానీ ఎంత సులువుగా పాపానికి లొంగిపోయేటువంటి స్వభావం, ఎంతో సులువుగా పాపానికి లొంగిపోయేటువంటి స్వభావం కూడా మనలో ఉంది. అందుకని రోమపత్రికలో మాట్లాడుతూ ఆయన మన బలహీనతను ఎరిగి మనకు సహాయం చేయుచు ఉన్నాడు అంటాడు. 8:26. ఆయన మన బలహీనతను ఎరిగి మనకు సహాయం చేసి, మన బలహీనత ఏంటంటే చాలా సులువుగా మార్గం తప్పిపోతాం. దేవుని వాక్యం విన్నంతసేపు మనకేమనిపిస్తుంది అంటే నేను ఖచ్చితంగా ఇలాగే జీవించాలా అనిపిస్తుంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో నీకు వేరుగా మాట చెప్పగానే మనస్సు వెంటనే తిరిగిపోతుంది అన్నమాట. సులువుగా తిరిగిపోతుంది. చంచలమైనటువంటి మనస్సు, ఇది అపోహలు పుట్టించేటువంటి మనస్సు, చాలా భయంకరం. అందుకే భయపడాలా. ఏమో నా ప్రాచీన స్వభావం యొక్క ప్రభావం చేత ఒకవేళ నేను మరలా పాపములోనికి దిగజారిపోతానేమో అనే భయం ఎప్పుడు ఉండాలన్నమాట. అందుకే భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించండి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి బలహీనత మనకుంటే ఈ బలహీనతను ఆధారంగా చేసుకొని మన మీదికి బలమైనటువంటి శోధనలు దాడి చేస్తాయి. ఇది ఇంకొకటి. మనలో ఆ బలహీనత ఉంది కనుకే ఈ శోధన వచ్చినప్పుడు మనం దానిని ఎదిరించడం చాలా కష్టం. చాలా కష్టం. ఈ విషయంలో పేతురుని మనం నిజంగా జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన ఎంత కమిట్మెంట్ చేశాడంటే, ప్రభువా మరణమైన నీ గురించి నేను అనుభవిస్తాను కానీ, అంటే నీతో పాటు చచ్చిపోవాలన్నా చచ్చిపోతాను కానీ నేను ఎప్పుడు నిన్ను ఎరగనని చెప్పనన్నాడు. కానీ నిజంగా శోధన వచ్చినప్పుడు ఏం జరిగింది? అదే చేశాడు. పేతురు ఎందుకు చేసావు ఆ పని? అన్ఎక్స్ప్లెయిన్డ్ చేశాను. మన పరిస్థితి కూడా అంతే. చాలాసార్లు ఎన్నోసార్లు కమిట్మెంట్ తీసుకుంటాం, ఎన్నోసార్లు సమర్పణ చేసుకుంటాం. నేను ఇలా జీవించాలా, ఇలా అంత పరిశుద్ధంగా ఉండాలా, ఎంత బాగుండాలా, అసలు నేను దేవుని యొక్క సన్నిధిలో నాలాంటి వ్యక్తి ఇంకొకడు ఉండడు అన్నట్టుగా జీవించాలనుకుంటాం కొన్నిసార్లు. బట్ ఏంటో తెలీదు, శోధన అంత బలంగా మనల్ని అటాక్ చేస్తుంది.
అందుచేత భయపడాల. అందుచేత మన యొక్క రక్షణని కొనసాగించడానికి మనం నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఆ సంబంధం ఉంటేనే తప్ప మనం ఈ లోకంలో మన రక్షణను కొనసాగించలేమన్నమాట. నిజమే, దేవుడు పని చేస్తూ ఉన్నాడు. కానీ మనం కూడా రక్షణలో కొనసాగటానికి నిరంతరము దేవునితో ఏకీభవించాలి. కొన్నిసార్లు శోధన ఎలా ఉంటుందంటే, శోధన మన యొక్క మనస్సులోనికి, హృదయంలోనికి వస్తుంది. అది మనకు అర్థమవుతుంటుంది, ఇది దేవునిది కాదు అని, ఇది మంచిది కాదని, ఇది నేను చేయకూడదని. మరోవైపు దేవుని యొక్క వాక్యం కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని చెబుతూనే ఉంటుంది. ఈ రెంటికి మధ్య ఘర్షణ జరిగి 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 మనము దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడనంత బలహీనులమైపోయి ఆ శోధనకు లోబడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే యేసుక్రీస్తు తాను శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ అందులో ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మేము శోధనలో ప్రవేశించకున్నట్లు దుష్టుని నుండి మమ్మల్ని తప్పించను. మేము శోధనలో ప్రవేశించకున్నట్లు దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. దేవునికి తెలుసు మన యొక్క బలహీనత ఏంటో. మన బలహీనతను ఆధారం చేసుకొని మన మీదకి దాడి చేసేటువంటి శోధనలు ఏంటో కూడా దేవునికి తెలుసు. అందుకనే దేవుడు ఆ ఫ్రేజ్ అందులో పెట్టాడు. ఈవెన్ శిష్యులతో మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన అనేటువంటి ఆయుధం నీకు పనిచేస్తుంది. సో ఈ రక్షణలో కొనసాగటానికి అనుక్షణము దేవునికి అప్పగించబడుట, మన యొక్క బలహీనతను ఎరిగి ఆ బలహీనతను బట్టి మనము ఇంకా బలహీనలమైపోకుండా దానిని జయించటానికి నిరంతరము దేవునితో సంబంధం కలిగి ప్రార్థన చేయుట. అలానే శోధన బలముగా వచ్చినప్పుడు సైతం దేవుని సన్నిధిలో మోకాలేసి, ప్రభువా నన్ను ఈ శోధన నుండి తప్పించు అని ప్రభు యొక్క సన్నిధిలో సంపూర్ణమైన విధేయతతో ప్రార్థన చేయటం చాలా అవసరం. ఒకసారి ఒక క్యాంపులో 2x2 వేశారు. నాతో ఒక యవ్వనస్తుడు వచ్చాడు. అతడు ప్రభువుని నమ్ముకున్నవాడే. ఆయన అంటాడు, నేను ఒక పాపానికి గురయ్యానని ఒక పాపం గురించి చెప్పాడు. చెబుతూ ఉన్నప్పుడు ఏమన్నాడంటే, నేను బైబిల్ని నిరంతరం క్యారీ చేస్తాను. బైబిల్ నాతో ఎప్పుడూ ఉంటుంది. నేను ఆ పాపం చేసినప్పుడు కూడా నా జేబులో ఆ బైబిల్ ఉంది అంటాడు. శోధన ఎంత భయంకరమైందో. నీ దగ్గర బైబిల్ ఉండొచ్చు, నీ దగ్గర నీ కోసం ప్రార్థన చేసే గుంపు ఉండొచ్చు, నువ్వు నిరంతరం కూడా ఆలయానికి వస్తూ ఉన్న వ్యక్తివై ఉండొచ్చు. అయినప్పటికీ కూడా శోధన నిన్ను వదలదు, వస్తుంది, నిన్ను పలకరిస్తుంది. ఎక్కడ నీవు బలహీనుడవో అక్కడే నిన్ను శోధిస్తుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకే భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించుడి అనే మాట చెప్పాడు. సో మనం చాలా బలహీనులం, ఎందుకంటే ప్రాచీన స్వభావం ఇంకా మనలో నివాసం చేస్తోంది. రెండవది, మన యొక్క బలహీనతను ఆధారంగా చేసుకొని గొప్ప బలంతో కూడినటువంటి శోధనలు మన మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఏమో నేను ఎక్కడ పాపానికి లోనైపోతానో అనేటువంటి విషయం మనల్ని జాగ్రత్తగా జీవించేలాగన చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు ఏ పాపాన్ని కూడా చూసి చూడనట్లుగా వదిలేడు. కాబట్టి పాపంలో పడితే దాన్ని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆ పాపం ఎవరికీ తెలియకుండా నువ్వు ఎన్ని
ఉపాయాలు పన్ని ఎంతగా దాన్ని కప్పేసినా అది దేవుని దగ్గర నిలబడుతుంది. ఇంకా 2 ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు దీనికి. ఒకటి, కయీను హేబేల్ని చంపేసినప్పుడు భూమిలో కప్పెట్టేశాడంట. ఎవడు చూడలేడు, రెండో మనిషికి తెలియదు. ప్రభు అంటాడు, రక్తము నాకు మొరపెడుతుంది, యు కెనాట్ ఎస్కేప్. మరొక ఉదాహరణ ఏంటంటే, దావీదు పాపం చేశాడు, అది ఎక్కడ బయటపడుతుందో అని ఒక వ్యక్తిని చంపేశాడు. 1 సంవత్సరం అయిపోయింది, ఇక అంతా సర్దుకుందలే అనుకున్నాడు. కానీ దేవుడు వచ్చి అతని యొక్క తలుపు తట్టాడు. దావీదు, నువ్వు చేసింది ఇది. దేవుడు పాపాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తే ఇంకా మనలో పరిశుద్ధత ఎలాగని ఆయన చేస్తాడు? చేయలేడు. అంతే కదా. మనలో పరిశుద్ధత రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి చిన్న దానిని కూడా, ప్రతి పాపాన్ని, ప్రతి అవిధేయతను దేవుడు డీల్ చేయాలా. అందుకే డీల్ చేస్తాడు ఆయన. మనకి నరక భయం అవసరం లేదు, కానీ ఈ లోకంలో ఉండగానే ఆ పాపం యొక్క ఫలితాన్ని మనకు జీవితంలో అనుభవించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. దేవుడు ఏ పాపాన్ని, ఏ విధేయతను చూసి చూడనట్లుగా వదిలేడు. చూసి చూడనట్లుగా వదిలేసే దేవుడైతే పరిశుద్ధతను గురించి తన వాక్యంలో ఇంతగా రాయడు. మనలో కొంతమంది అలాగ అనుకుంటాం. అది యాక్చువల్గా అన్యాచారంలో నుండి వచ్చింది. ఎలాగనుకుంటామంటే, నేను ఇన్ని గొప్ప కార్యాలు చేస్తుంది కాబట్టి ఈ చిన్న పాపాన్ని దేవుడు వదిలేస్తాడులే అనుకుంటాం. అలా జరగదు. దేవుడు నీ మంచి కార్యాలని, నీ చెడ్డ కార్యాలని త్రాసులో పెట్టి తూసి ఏవి ఎక్కువ ఉంటే దానిని బట్టి నీకు దేవుడు తీర్పు ఇవ్వడు. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని అంగీకరించడు. ఆయన గురించి మాట్లాడిన మాట ఏంటంటే, నీ కన్ను దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనటువంటి కన్ను చూడవు. ప్రభువు ప్రతి పాపానికి ఆయన లెక్క అడుగుతాడు. ప్రతి అవిధేయతను బట్టి దేవుడు మనలను అడుగుతాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. సో ఇది మొదటి విషయం. మనం భయముతో, వణుకుతో ఎందుచేత మన రక్షణను కొనసాగించాలి అనటానికి ఇది మొదటి విషయం. మనలో నుండే అది ప్రారంభమవుతుంది. రెండవది, దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి మనం భయపడాల. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఎందుకు భయపడాలి అంటే, దేవుడు పరిశుద్ధుడు గనుక నా ప్రవర్తనను బట్టి దేవుని యొక్క నామానికి అవమానము కలగకూడదు. ఇది భయం. ఏమో, నేను మాట్లాడిన మాటను బట్టి ఎక్కడ దేవునికి అవమానం కలుగుతుందో, నేను ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఎక్కడ దేవుని నామం దూషించబడుతుందో అని భయపడటం. ఈ భయం ఎందుకు వస్తుందంటే, విశ్వాసి దేవుణ్ణి అంతగా ప్రేమిస్తాడు కాబట్టి వస్తుంది అన్నమాట. ప్రేమలో నుండి వచ్చేటువంటి భయం ఇది. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే దేవునికి చెడ్డ పేరు తీసుకురావటానికి భయపడతావు. అందుకే నీ సాక్ష్యం, నీ రక్షణ జీవితం పరిశుద్ధంగా ఉండటానికి, కాపాడుకోవడానికి నిరంతరం పనిచేస్తావు. దేవుడు పని చేస్తూ ఉన్నాడు కనుక మనం ఈ పని చేస్తాం. నేను క్రైస్తవుడను, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఆ దేవుని యొక్క పరిశుద్ధతకు అవమానము తేకుండా నేను ప్రతి చోట ప్రవర్తించాలి. నా ఇంటిలో, నా ఆఫీసులో,
నేను ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క నామానికి అవమానం కలగని రీతిలో నేను ప్రవర్తించాలి. ప్రవర్తించాలి. అందుకు మనం భయపడాలా? అందుకు మనం వణకాల. మన రక్షణను కొనసాగించాలి. ఒకవేళ మనం ఇలాంటి జీవిత విధానాన్ని గనక అలవర్చుకుంటే అందులో ఉన్నటువంటి సంతోషం మనం అనుభవిస్తాం. అందులో ఉన్న సంతోషం అనుభవిస్తాం. అందులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడుతూనే హెబ్రీ పత్రికలో అంత క్లియర్‌గా చెప్పాడు. ఆయన కుమారులైన వారిని అందరినీ శిక్షిస్తాడు. శిక్షలో పాలు పొందితే నువ్వు కుమారుడవు. నీకు శిక్ష కలగకపోతే నువ్వు దుర్బీజుడవు అంటాడు. ప్రస్తుతమందు సమస్త శిక్షయు మనకు దుఃఖకరముగానే కనబడును గాని అందులో అభ్యాసం చేస్తే నీకు పరిశుద్ధత కలుగుతుంది. నీతి అనే ఫలం నీకు దక్కుద్ది అంటాడు. ఆయన పరిశుద్ధతలో మనం పాలు పంపులు పొందాలని ఆయన ఇలా చేస్తాడు అంటాడు. కాబట్టి దేవుడు పని చేస్తున్నాడు. దేవుడు పని చేస్తున్నాడు. దేవుని ఎదుట మనం యథార్థంగా ఉందాం. మనుషుల సంగతి మర్చిపోండి. నేను ఏ మనిషికి యథార్థంగా ఉన్నానో అన్న సంగతి మర్చిపోండి. దేవుని ఎదుట నువ్వు యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుని ఎదుట యథార్థంగా ఉంటే మనుష్యుల ఎదుట యథార్థంగా ఉండటానికి నువ్వు కష్టపడాల్సిన పని లేదు. దేవుడు పని చేస్తున్నాడు. మనము కూడా మన యొక్క రక్షణలో ఈ మాట చెప్పినప్పుడు కాగా అనే మాటతో ప్రారంభించాడు ఫిలిప్పీ పత్రిక. దేవుడు పని చేస్తున్నాడు, మనం కూడా మన రక్షణలో కొనసాగాలి అనే మాటలు చెబుతున్నప్పుడు దాన్ని ప్రారంభం ఎలా చేశాడంటే కాగా అన్నాడు. ఎందుకనగా లేక ఇదంతా జరిగింది కాబట్టి ఏం జరిగింది? ఆ ముందు ఏం మాట్లాడాడంటే యేసుక్రీస్తు దేవుని చిత్తానికి ఎలా విధేయత చూపించాడో దానిని గురించి మాట్లాడాడు అక్కడ. ఆయన ఎంత విధేయత చూపించాడంట 8వ వచనంలో, ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాగా మనం కూడా విధేయులంగా కొనసాగిపోదాం. విధేయత ఎంతవరకు విధేయత అంటే మరణము వరకు. మరణము వరకు నా రక్షకుని నేను వెంబడిస్తాను. కొండలైనా లోయలైనా ఇక ఏదైనా సరే, భీకరంపు వార్ది అయినా అంటే మరణమైనా నేను నా రక్షకుని వెంబడిస్తాను. నా రక్షకుని వెంబడిస్తాను. కాబట్టి ఈ రోజున మనం ప్రభువు మనలో పని చేస్తూ ఉన్నందుకు మనము దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రభువా నేను కడ వరకు నీకు విధేయత చూపిస్తూ నడుచుకోవటానికి నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రత్యేకంగా ప్రకటనలు ఏమీ లేవు కానీ ఈ 40 దినాలు ఇదే అంశం మీద మరి మనం మన ధ్యానాలను కొనసాగిస్తాం. మన యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు కూడా పాస్టర్ గారు ఈ 40 రోజులు మీరే మాట్లాడండి అని వారు చెప్పినందుకు వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. సో ఈ 40 రోజులు కూడా మరి ఈ వాక్య ధ్యానాలను మనం కొనసాగిస్తాం కనుక నా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మనమందరం లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభిద్దాం. మన మధ్య ఉన్న మోహన్ కుమార్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. వారు ప్రార్థన చేసిన అనంతరం పరలోక ప్రార్థన అలానే ఆశీర్వాదంతో ముగించుకుందాం. రేపటి దినం మరలా సాయంత్రం 6:30 గంటలకి కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం ప్రతి వ్యక్తిగతంగా
మనల్ని మనం చెక్ చేసుకొని ఆ వాక్యంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. జీవము కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ యొక్క లెంట్ డేస్లో 40 డేస్లో ప్రభువా, నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు నాయన మిమ్మల్ని మీకు అర్పించుకుంటున్నాం తండ్రి. నిన్నటి దినాన ప్రభా, పరిశుద్ధులుగా మేము పిలువబడ్డాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు. ఈ 40 దినాల్లో ప్రభా, శాంక్టిఫికేషన్ పరిశుద్ధపరచబడట గురించి మాట్లాడుతున్నప్పుడు నాయన నీ యొక్క సిలువ ధ్యానాన్ని బట్టి, నాయన నీ సిలువలో మీరు చేసినటువంటి గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరి మా యొక్క 40 డేస్లో మేమందరం అటెండ్ అవ్వడం సహాయం దయచేయండి. ఈ 40 డేస్లో కూడా మా తండ్రి చాలామంది మా మధ్య జాబ్స్ చేసుకుని వస్తున్నారు. వాళ్ళు కూడా మంచి అవైలబిలిటీ దయచేయండి. చాలామంది కొంతమంది నిరక్షరాస్యులు ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వాన్ని మన పరిశుద్ధాత్మను మీరు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. నిజమే ప్రభా, మీరు పరిశుద్ధత కోసం మమ్మల్ని పిలిచారు. సొంత రక్షణను గురించి జ్ఞాపకం చేశారు నాయన. ఆ రక్షణను కొనసాగించడం అనేది చాలా కష్టమైన పని. అది భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలని మీరు సెలవిచ్చారు. నిజమే ప్రభా, మా ప్రతి ఒక్క క్షణంలోనూ ప్రతి ఒక్క మినిట్లో కూడా మేము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నీ ఎదుట మేము యథార్థంగా ఉండటానికి మాకు సహాయం దయచేయని ప్రార్థన చేసుకుంటున్నాను. ఏ విషయాల్లో మా యొక్క బలహీనతలో మేము పడి నేను పాపంలో తండ్రి మరి ఉండిపోకుండా ప్రభా, మమ్మల్ని మాకు మంచి సమయం ఇచ్చారు. దాన్ని బట్టి మేము వాడుకొని మా విషయంలో దాన్ని మేము తండ్రి మరి సరి చేసుకోవడానికి సహాయం దయచేయని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా, దైవజనుడు ప్రభా మరి ఈ వాక్యాన్ని సిద్ధపడొస్తుండగా కుటుంబాన్ని మీరు దీవించండి. ఆయన సిద్ధపడుతుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చి ప్రభా, తద్వారా స్పష్టంగా ఆ యొక్క విషయాల్లో పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో అందరితో ఆయన ద్వారా మాట్లాడమని ప్రార్థన చేసుకుంటున్నాం. నాయన మరొకసారి ప్రభా తండ్రి పరిశుద్ధత కోసం తండ్రి మేమందరం కూడా ఒక తీర్మానం తీసుకొని మా జీవితాలని మేలుకరంగాను సంతోషకరంగాను నీకు ఇష్టంగా జీవించిన సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. మందిన ఆహారాన్ని మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధనకి తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సంఘం అంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.